మరి ఈరోజు కోటగండి మైసమ్మ మరి బోనాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా మరి ఆషాఢ మాసంలో బోనం చేస్తాం. మరి అమ్మ ఎంత ఆశీర్వదిస్తే అందరూ కూడా మరి ఈరోజు ఈ ఏరియాలో అమ్మ దీవెనలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మ దీవెనల కోసం మరి ఇక్కడికి రావడం జరుగుతున్నది. మరి ఇది కట్టి నేను 40 సంవత్సరాలు అవుతున్నది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆమె పెరుగుతూనే ఉన్నది. అదే పద్ధతిలో మా కుటుంబాన్ని కూడా ఆమె పైకి తీసుకురావడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నా, కొందరు అంటారు మీరు లెఫ్ట్ ఐడియాలజీ కదా, మరి ఇదేంది రైట్ అని. కానీ ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. ఎలా మరి పోచమ్మన్నా, మైసమ్మన్నా, పోలేరమ్మన్నా వీళ్ళంతా బడుగు బలైన వర్గాలు పూజించేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు వారం మరో కష్టం చేసి మరి ఆదివారం నాడు 3 బండలు పెట్టుకొని ఓ దీపంతో పెట్టి మరి ఈ దేవతలను పూజించేది గ్రామ దేవతలను. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి గ్రామ దేవతలు అంటే ఒక అభిమానం, ఒక మరి వాళ్ళతోని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే మంచి జరుగుతుందని ఆ రోజు సాంప్రదాయం క్రమంగా ఈరోజు మరి బండలు మరి 3 పెట్టి దీపంతో పెట్టిన కాడి నుంచి మరి ఈరోజు విగ్రహాల కాడికి వచ్చడం అంటే ఇది బడుగు బలైన వర్గాలతోనే వచ్చింది. ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా, మరి ఇక్కడ తల్లి దీవెనతోనే అమెరికా పోయినరు, మరి ఆఫ్రికా చాలా కంట్రీలు అందరూ ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి పాస్పోర్ట్ రావాలన్నా, వీసా రావాలన్నా ఇక్కడి నుంచే పోతారు. కాబట్టి ఇక్కడ మొక్కిపోతారు. మళ్ళీ వచ్చిన తర్వాత రుణం తీసుకున్నందుకు వీడికి రావడం కూడా జరుగుతుంది. అంత పవర్ ఉన్న దేవత మరి ఇక్కడ రేణుకాయలమ్మను మైసమ్మ అంతే. భద్రకాళి బోనం భద్రకాళి బోనం గురించి నాకు తెలియదు. శాకంబరి బోనాలు చేయాలి. నేను నా దేవుళ్ళ గురించే మాట్లాడతా. నేను దాని గురించి మాట్లాడా, నాకు అవసరం ఉండేది.